బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మరొకసారి దేవుని వాక్యమును అందించడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. వినుచున్న మీకెల్లరకు మరణాత. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము. మహాజ్ఞాని అయిన సొలొమోను గారు వ్రాసిన సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాము. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఫిబ్రవరి 9వ తేదీ దైవజనులైన దేవదాసయ్య గారి యొక్క జ్ఞాపకార్థ దినమై ఉన్నది. 1960 ఫిబ్రవరి 9వ తేదీన ప్రభు తన మహిమలోనికి దేవదాసయ్య గారిని పిలుచుకున్న వారై ఉన్నారు. కనుక ఈ దినమున అయ్యగారి జీవితంలో ఉన్న కొన్ని సంగతులను మనము జ్ఞాపకము చేసుకొననై ఉన్నాము. జ్ఞాపకము దీవెన అనేది ఈ దినము యొక్క అంశమై ఉన్నది. జ్ఞాపకము దీవెన. దేనిని జ్ఞాపకం చేసుకుంటే దీవెన, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే దీవెన. వాక్యములో మనము చూచినట్లయితే నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును అనే మాటను మనము చూస్తూ ఉన్నాము. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట వలన దీవెనలు వస్తాయి అనే దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనములో చూచినట్లయితే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట వలన వారి ఆశీర్వాదములలో మనము పాలిభాగస్థులము అవుతూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడలారా, ఎందరో భక్తులు లోకములో ప్రభు యొక్క పని చేసి ప్రభు సన్నిధికి వెళ్ళిన వారుగా ఉన్నారు. ఆ భక్తులందరి జీవితము కంటే కూడా బైబిల్ మిషన్ను అందుకున్న దైవజనులైన మొంగమూరి దేవదాసయ్య గారి యొక్క జీవితము మహా గొప్ప జీవితమై ఉన్నది. ఎందుకు అంటే వారు ప్రభువుని కన్నులారా చూచిన వారై ఉన్నారు. ప్రభువు కనబడి మాట్లాడే అనుభవాన్ని వారు సంపాదించిన వారుగా ఉన్నారు. వారి చిన్నతనము నుండి ప్రభువుతో మాట్లాడగలిగిన శక్తి కలిగిన వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారి జీవితమును మనము చూచినట్లయితే దేవదాసయ్య గారు ఇంకా కొద్ది దినముల్లో మహిమల ప్రవేశము చేస్తారనగా వారితో ఉన్నటువంటి వారితో చెప్పిన మాట, అబ్బాయి నేను చేయవలసిన ప్రార్థనలన్నీ చేసి ముగించాను అని చెప్పిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, అయ్యగారు చేయవలసిన ప్రార్థనలన్నీ చేసి ముగించారు అంటే ఏం ప్రార్థనలు చేశారు అని అంటే, అన్ని దేశముల వారి కొరకు, అన్ని తరముల వారి కొరకు, రాకడ పర్యంతము జన్మించే వారందరి కొరకు వారు ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. మన కొరకు కూడా ప్రార్థన చేసి ముగించిన వారుగా ఉన్నారు. అన్ని బాధలలో, అన్ని వ్యాధులలో, అన్ని అవస్థలలో, అన్ని శోధనలలో, కష్టములలో ఉండు వారికి దేవా సహాయము చేయము అని వారి కొరకు ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. అలాగే సృష్టి కొరకు ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. ఆకాశము, భూమి, నక్షత్రములు, అలాగే సముద్రములు, గుట్టలు, కొండలు, పర్వతములు, సమస్తమైనటువంటి జీవరాశుల కొరకు, ప్రాకు పురుగుల కొరకు, సమస్తమైన సృష్టి కొరకు వారు ప్రార్థన చేసి ముగించిన వారుగా ఉన్నారు. గనుకనే దేవదాసయ్య గారు అంటారు, అబ్బాయి మీ ప్రార్థనా గదిలో ప్రపంచ పటమును పెట్టుకొనండి. మీరు తీరిక వేళలో ప్రార్థన గదిలోనికి వెళ్ళి అన్ని దేశముల కొరకు, అన్ని లంకల కొరకు మీరు ప్రార్థనలు చేయండి అని చెప్పిన వారుగా ఉన్నారు. వారు అన్ని దేశముల వారి కొరకు, అన్ని మతముల వారి కొరకు,
మనుషులందరి కొరకు ప్రార్థన చేసి ముగించారు గనుక ఆయనను వెంబడిస్తున్న బిడ్డలు కూడా అందరి కొరకు ప్రార్థనలు చేసి ముగించాలి అనేది వారి ఉద్దేశము గనుక ప్రార్థనా గదిలో ప్రపంచ పటమును పెట్టుకొని మీరు ప్రతి దేశము కొరకు ప్రార్థన చేయండి అని చెప్పిన గొప్ప ప్రార్థనాపరులై ఉన్నారు దేవదాసయ్య గారు. దేవదాసయ్య గారి యొక్క గొప్పతనము ఏమిటి అని అంటే, వారి వద్దకు ప్రార్థన చేయమని కోరి వచ్చిన వారు వారి మనసులో ఉన్న ప్రార్థనా అంశము చెప్పకపోయినప్పటికీ వారు ఆ వచ్చిన వ్యక్తి మనస్సులో ఉన్నటువంటి ప్రార్థనా అంశమును ఎత్తి ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థన చేయించుకొనడానికి వచ్చిన వారికి అయ్యగారి ప్రార్థన విన్నప్పుడు బహు ఆశ్చర్యము కలిగేటువంటిది. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే అయ్యగారి ప్రార్థనలో ఉన్న గొప్ప సంగతి ఏమిటంటే, జరగబోవు సంగతులను ముందుగానే చూసి వాటి కొరకు అయ్యగారు ప్రార్థన చేసేవారు. ఎలాగూ అనంటే, అయ్యగారు జీవించి ఉన్న కాలంలో రాజమండ్రిలో ఒక సంగతి జరిగినది. రాజమండ్రి ప్రక్కన ఉన్న కోటికేశవరము అనే గ్రామము నుండి ఎస్తేరమ్మ అనే ఒక ఆమె తన 3 నెలల బాలుని తీసుకొని అయ్యగారు నిర్వహించే సభలకు వచ్చి ఉన్నది. సభలు అయిపోయిన తర్వాత, అయ్యా నేను వచ్చి 3 దినములైంది కదా, నేను మా ఇంటికి వెళ్తాను, నా కొరకు ప్రార్థన చేయండి అని అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు ప్రార్థన చేశారు. ఏం ప్రార్థన చేశారు? ప్రభువా, మీ కుమార్తె బయలుదేరి వెళ్తూ ఉన్నది. తుఫాను వలన కానీ, పిడుగుల వలన కానీ, వర్షము వలన కానీ, చీకటి వలన కానీ, సాతాను దెయ్యముల వలన కానీ ఎటువంటి హాని కలగకుండా క్షేమముగా గృహమునకు చేర్చండి అని ప్రార్థన చేసిన వారై ఉన్నారు. ఆమె ప్రార్థన వింటూ ఆశ్చర్యపడుతూ ఉంది. వాతావరణం బాగానే ఉంది కదా, ఏంటి అయ్యగారు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నారు అని మనసులో అనుకున్నది. అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్న అనంతరము బయలుదేరింది ఆవిడ. ఆ కాలంలో సరైన రోడ్లు లేవు. అడవిలాగా ఉండే ప్రాంతంలో నుండి తన గృహానికి రావాలి. ఇలాగ వస్తూ ఉండగా కొంత దూరము ప్రయాణం చేసిన తర్వాత అప్పటికప్పుడు మేఘములు కమ్మి కుండపోత వర్షము కురుస్తూ ఉన్నది. అప్పుడు ఆవిడ చేతిలో 3 నెలల పసిబాలుడు ఉన్నాడు. ఏం చేద్దామని ఆలోచన చేస్తే అక్కడ ఒక మర్రి చెట్టు కనబడింది. మర్రి చెట్టు త్వరలో ఈ బిడ్డను పెట్టుకొని ఆ బిడ్డ మీద చేతులు ఉంచి రాత్రంతా నిలబడుకొని వర్షం తగ్గేంత వరకు ఆవిడ అక్కడే బిడ్డ తడవకుండా బిడ్డకు కాపలాగా ఉండి తెల్లవారగానే తన గృహమును చేరిన వ్యక్తి అయి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదాసయ్య గారు తన ఎత్తుకు ప్రార్థన కోరి వచ్చిన వారు వారికి ఏమీ జరగనై ఉన్నదో ఎరిగిన వారై ఆ అంశముల కొరకు ప్రార్థన చేసి వారిని పంపించు గొప్ప అంతస్తు, గొప్ప వరము కలిగిన వారై ఉన్నారు దేవదాసయ్య గారు. ఇంకా మనం గమనించినట్లయితే అయ్యగారి ప్రార్థనకున్న గొప్ప శక్తి ఏమిటి అని అంటే, వారు ఆమెనను పలకగానే ఆ ప్రార్థన నెరవేరుతుంది. దానికి ఉదాహరణ ఏమిటి అంటే, అయ్యగారు రాజమండ్రి దగ్గర ఉన్న కోరుకొండ గ్రామంలో అక్కడ కొండ మీద తిరణాల జరుగుతూ ఉండగా అయ్యగారు అక్కడికి వెళ్ళి మ్యాజిక్ లాంతర్ పెట్టి అక్కడ ఉన్న వారినందరినీ ఆకర్షించి ప్రభు సువార్త ప్రకటించుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న కొందరు, మేము ప్రభువుని నమ్మడానికి మీరేదైనా ఒక సూచక్రియ చేయండి అన్నప్పుడు దేవదాసయ్య గారు ఒక గుడ్డును తీసుకొని వచ్చి, నేను ప్రార్థన చేస్తాను, ఇది పిల్ల అవుతుంది, మీరు ప్రభువుని నమ్ముతారా అని అడిగినప్పుడు నమ్ముతామన్నారు. అప్పుడు అయ్యగారు గుడ్డును తీసుకొని వచ్చి ప్రార్థన చేయగానే అది ఆమెనని పలకగానే పిల్లగా మారి ఎగిరిపోయింది. అక్కడ ఉన్నటువంటి వారు, అమ్మో, ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువులో ఇంత గొప్ప శక్తి ఉన్నదా అని ఆశ్చర్యచకితులై ప్రభువును నమ్మిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదాసయ్య గారు ఏ అంశము కొరకు ప్రార్థన చేసినా ఆ అంశమును ప్రభువు అప్పటికప్పుడు నెరవేర్చువారై ఉన్నారు.
దీనినే అయ్యగారి కాలంలో అయ్యగారు అన్నారు స్విచ్ ప్రార్థన. మనము మన గదిలో ఉన్న కరెంటు స్విచ్ను వేసినప్పుడు ఎలాగూ బల్బు వెలుగుతుందో అయ్యగారు ప్రార్థన చేసి ఆమెన్ అనగానే ఆ ప్రార్థనలు నెరవేరుతాయి. అంత గొప్ప శక్తి, అంత గొప్ప ఆధిక్యత ప్రభువు అయ్యగారికి ఇచ్చిన వారై ఉన్నారు. అలాగే ఇంకా ఎంత గొప్ప ప్రార్థనాపరులు దేవదాసయ్య గారు అని అంటే, అయ్యగారు లూథరన్ మిషన్లో ఉన్నప్పుడు రాజమండ్రి లూథరగిరిలో వారు హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్న కాలంలో డైనింగ్ హాల్లో పిల్లలందరూ భోంచేస్తూ ఉండగా, పిల్లలందరూ చూస్తూ ఉండగానే అయ్యగారు ప్రభువు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారిద్దరూ మాట్లాడుకోవడము భోంచేస్తున్న బిడ్డలందరూ చూస్తారు. ఆ సమయమందు అయ్యగారు ఒక చిన్న ప్రార్థన చేశారు. ప్రభువా, ఇదిగో మన ఇద్దరం మాట్లాడుకోవడం ఈ పిల్లలందరూ చూశారు కాబట్టి నేను బ్రతికి ఉన్నంత కాలము వీరికి ఈ సంగతి గుర్తు రాకుండా చేయండి ప్రభువా అని ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసిన విధముగానే ఆ సమయంలో భోజనశాలలో ఉన్న పిల్లలకు ఈ విషయము జ్ఞప్తికే లేదు. అయ్యగారు మహిమ ప్రవేశము చేసిన తర్వాత వారు ఈ సంగతిని జ్ఞాపకం చేసుకొని వారు అయ్యగారిని గురించి చెప్పే సందర్భంలో అయ్యగారు ప్రభువు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా డైనింగ్ హాల్లో మేము చూసామని సాక్ష్యం ఇచ్చిన వారుగా ఉన్నారు. అంత గొప్ప శక్తివంతమైన ప్రార్థనలు చేయవారై ఉన్నారు దేవదాసయ్య గారు. ఈనాడు అందరూ శక్తివంతమైన ఆరాధన, శక్తివంతమైన ప్రార్థనలు అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ అయ్యగారు శక్తివంతమైన ప్రార్థనలు అంటే ఏంటి? అప్పటికప్పుడు ఏమి ప్రార్థన చేసినా నెరవేరుట శక్తివంతమైన ప్రార్థనలు. ప్రియమైన దేవుని బిడలారా, ఇంకా మనం గమనించినట్లయితే ఒక దినమున సాతాను అయ్యగారి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. భూమి మీద నేను బైబిల్ లేకుండా చేస్తాను, నువ్వేం చేస్తావు అని అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు సాతానికి ఇచ్చిన సమాధానము ఏమిటి అంటే, నీవు భూమి మీద బైబిల్ లేకుండా చేయి. ఆదికాండము ప్రారంభ అక్షరము నుండి ప్రకటన గ్రంథము చివరి అక్షరము వరకు పరిశుద్ధ గ్రంథమును మొత్తము నేను వ్రాసి ప్రపంచానికి అందిస్తాను అని సాతానుతో సవాలు చేసిన గొప్ప భక్తిపరుడు, ప్రార్థనాపరులై ఉన్నారు దేవదాసయ్య గారు. ఈనాడు కొన్ని వాక్యములు గుర్తుపెట్టుకోవడమే కష్టమైపోతూ ఉన్నది భక్తులైన వారికి. కానీ దేవదాసయ్య గారు పరిశుద్ధ గ్రంథమును చూడకుండా ప్రారంభం నుండి ముగింపు వరకు వ్రాయగలను అని సమాధానము దుష్టుడైన సాతానుకు ఇచ్చిన వారై ఉన్నారు. అంత మహాజ్ఞాని అయి ఉన్నారు దేవదాసయ్య గారు. అలాగే ప్రియమైన దేవుని బిడలారా, ఇంకా మనం గమనించినట్లయితే బైబిలులో ఉన్న ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు ఉన్న ప్రవక్తలైన వారు, భక్తులైన వారు, వీరందరినీ దేవదాసయ్య గారు ప్రార్థనా సమయమందు తన గదిలోనికి పిలిచి వారితో మాట్లాడగలిగిన, వారితో సహవాసము చేయగలిగిన గొప్ప ప్రార్థనాపరులై ఉన్నారు దేవదాసయ్య గారు. అయ్యగారు బేతేలు గృహములో తన గదిలో ఉన్నప్పుడు ఒక దినమున ఎలియా గారు పరలోకము నుండి దిగి వచ్చారు. అయ్యగారి గదిలోకి మాత్రం రావడం లేదు. అయ్యగారు ఎలియా గారు గదిలోకి ఎందుకు రావడం లేదు నా గదిలోకి అని ఆలోచన చేసి ఆ గదిని శుభ్రము చేసిన ఒక అమ్మను పిలిచి, మా గది శుభ్రం చేశావు, మూలనున్న తుమ్ము శుభ్రముగా ఎత్తావా అని అడిగినప్పుడు, అయ్యా నేను మర్చిపోయానయ్యా, క్షమించండి అయ్యా అని ఆమె ఆ మూలనున్న దుమ్మును శుభ్రముగా తుడిచివేసింది. ఆ తర్వాత ప్రవక్త అయిన ఏలియా గారు దైవజనులైన దేవదాసయ్య గారి గదిలోనికి వచ్చారు. ఆ రోజు చెప్పవలసిన సంగతులన్నీ చెప్పారు. వారిరువురు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఏలియా గారు పరలోకము వెళ్ళిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, శుద్ధి ఉంటే
పరిశుద్ధులైన వారు మన మధ్యకు వస్తారు అని ప్రత్యేకముగా బోధించే బోధ దేవదాసయ్య గారిది. అందుకనే అయ్యగారు అంటారు, ప్రార్థన గదిని మీరు ఏర్పాటు చేసుకొని ఆ గదిలోనికి మీరు ప్రార్థనకి వెళ్ళు సమయమందు మీరు శుభ్రముగా స్నానము చేసి ఉతికిన బట్టలు ధరించి మీరు ఏ గదిలోనైతే ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నారో ఆ గదిని తడిబట్ట వేసి శుభ్రముగా పెట్టుకొని, అలాగే మీ హృదయమును శుద్ధిగా పెట్టుకోవాలి, మీ మాటను మీ నోటిని శుభ్రముగా పెట్టుకోవాలి, మీ మనస్సును శుభ్రముగా పెట్టుకోవాలి. అప్పుడు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు కనబడతారు, మాట్లాడతారు అనే పద్ధతిని వారు ఏర్పాటు చేసిన వారు ఉన్నారు. దేవుడు మనకు కనబడి మాట్లాడాలి అని అంటే 7 మెట్లు అనే అయ్యగారు చెప్పిన వారుగా ఉన్నారు. మొదటి మెట్టు మనోనిదానము. దైవ సన్నిధిలో కూర్చున్నా నీవు మనోనిదానము కలిగి నీ మనసులో వచ్చుతూ ఉన్న ప్రతి మంచి ఆలోచనను చెడు ఆలోచనను త్రోసివేసి దేవుడు నా ఎదుట ఉన్నాడు, నేను దేవుని ఎదుట ఉన్నాను, దేవుడు నా ప్రార్థన వినడానికి వచ్చారు, నన్ను దీవించడానికి వచ్చారనే తలంపును మాత్రమే బలవంతముగానైనా కలిగించుకొని దేవుని పైన మనస్సు కుదిరిన తర్వాత పాపపు ఒప్పుదల అనే మెట్టెక్కాలి అని చెప్పారు. పాపములు ఒప్పుకోవాలి. 3వ మెట్టు తీర్మానము. నేనేదైతే ఒప్పుకున్నానో పాపంలో వాటిని నేను చెయ్యను ప్రభు అనే తీర్మానము కలిగిన వారై తీర్మానము చేసుకోవాలి అని చెప్పారు. ఆ తర్వాత సమర్పణ. శరీర ప్రాణాత్మలను దేవునికి సమర్పించాలి. అలాగే ఆ గదిలోనికి నువ్వు ఆ దినమున ఏ అంశములు దేవునికి వినవించుకోవాలని వచ్చావో ఆ అంశములు ఈ అంశ ప్రార్థన అనే మెట్టు మీద నువ్వు చెప్పాలి అని చెప్పారు. అలాగే స్తుతి అనే మెట్టు. ఇదిగో ప్రభువా, నన్ను బ్రతికించావు, నీకు వందనాలు, నీ సన్నిధిలోనికి నన్ను రానిచ్చావు, నీకు వందనాలని దేవుడు చేసిన మేలులను బట్టి దేవునికి స్తుతి చేయాలి. స్తుతి చేసిన అనంతరము కనిపెట్టుట అనే మెట్టెక్కాలి. ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడావు, ఇప్పుడు దేవుడు మాట్లాడే సమయము కనుక నువ్వు ఏమీ మాట్లాడకుండా మౌనముగా, ప్రభు నేనిప్పుడు మాట్లాడిన మాటలకు, నేను విన్నవించుకున్న అంశములకు దేవుడు నాకు ఏం జవాబిస్తారో అని కనిపెట్టుకొని, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, అందరికీ కనబడము, అందరితో మాట్లాడమనే సూక్ష్మ ప్రార్థన చేసి మౌనంగా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు కనబడి మాట్లాడువారై ఉన్నారు. నీవు చేసిన మొదటి దినమే దేవుడిని కనబడ్డు, అయినా ఇలాగూ నీవు ప్రతిదినము చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు కనబడి మాట్లాడువారై ఉన్నారు అని సెలవిచ్చిన వారై ఉన్నారు. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా ఏదో ఒక సమయంలో, ఏదో ఒకసారి, లేకపోతే ఇంకా మీరు మహాభక్తులైతే ప్రతిదినము దేవునిని చూడవలసిన వారై ఉన్నారు అని దేవదాసయ్య గారు తెలియజేసిన వారుగా ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే మహా గొప్ప భక్తిపరులై ఉన్నారు దేవదాసయ్య గారు. ప్రభు ఏం చెప్తే అది చేసిన వారుగా ఉన్నారు. వారు బాల్యము మొదలుకొని 90 ఏండ్ల వయసు వచ్చేంత వరకు లూథరన్ మిషన్లోనే ఉన్నారు. అక్కడ చదువుకున్నారు, అక్కడే టీచర్గా పనిచేశారు, వార్డెన్గా పనిచేశారు, అలాగే పాస్టర్ గారికి ట్రైనింగ్ ఇచ్చే ప్రొఫెసర్గా పనిచేశారు. వారు ఇలాగూ తన పనంతా చేసిన తరువాత 90 ఏండ్ల వయసు అప్పుడు దేవదాసయ్య గారికి దేవుడు బైబిల్ మిషను బయలుపరిచిన వారుగా ఉన్నారు. 1938 జనవరి 31వ తేదీన టీవీ శానిటోరియంలో దేవదాసయ్య గారు తన గదిలో ఉండగా దేవుడు సోమవారము మిట్ట మధ్యాహ్నము 12 గంటలకు గాలిలో బంగారు అక్షరములతో తెలుగులో బైబిల్ మిషన్ అని వ్రాసి చూపించిన వారుగా ఉన్నారు. చూపించిన దేవుడే ఏం చేశారు అని అంటే ఫిబ్రవరి నెలకి రిజైన్ చెయ్యి అని చెప్పిన వారుగా ఉన్నారు. కనుక దేవదాసయ్య గారు లూథరన్ మిషన్ సభ్యత్వానికి రిజైన్ చేసిన వారుగా ఉన్నారు. రిజైన్ చేసిన తర్వాత రూల్ ప్రకారము లూథరన్ మిషన్ వారు కౌన్సిల్లో దాన్ని అప్రూవల్ చేసి మేము మీ రాజీనామాను అంగీకరించామని రిప్లై లెటర్ పంపించాలి. అయితే అయ్యగారికి రిప్లై లెటర్ పంపించలేదు కనుక అయ్యగారు ఏం చేశారు అని అంటే ఏప్రిల్ నెలలో 1938 ఏప్రిల్ నెలలో సంస్కారం కొరకు సిద్ధపడి టీవీ శానిటోరియంలో ఉన్న లూథరన్ చర్చి లోపలికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక దొరసానమ్మ గారు ఆ చర్చి పాస్టర్ గారికి ఒక స్లిప్ మీద
కొన్ని మాటలు రాసి అక్కడికి పంపించారు. ఏమిటి అని అంటే, దేవదాసు లూథరన్ మిషన్కి రాజీనామా చేశారు కనుక వారికి సంస్కారం ఇవ్వవద్దు, సంస్కారంకు సిద్ధపడిన వారు ముందుకు రండి అని పిలిచినప్పుడు వారు ఒకవేళ ముందుకు వస్తారేమో, రావద్దని చెప్పమని అయ్యగారికి లెటరు ఈ విషయము చేరవేయమని ఆ దొరసానమ్మ గారు అక్కడున్న చర్చి పాస్ట్ గారికి ఉత్తరం రాసి పంపించారు. అప్పుడు ఆయన అయ్యగారికి ఈ విషయాన్ని చేరవేశారు. అప్పుడు అయ్యగారు మనసులో ప్రార్థన చేసుకున్నారు, ప్రభువా నీ శరీరము నీ రక్తము, ఇది ఎవరి బల్ల కాదు, ఏ మిషన్ వారు బల్ల కాదు, ఇది నీ శరీరము నీ రక్తము కనుక నేను తినడానికి సిద్ధపడి వచ్చాను కనుక మీరు నాకే నీ శరీర రక్తములను ఇవ్వండి అని అదే దేవాలయంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు పరలోకము నుండి ప్రభువు ముందు ఒక టేబుల్ పంపించారు. ఆ తర్వాత ప్రభు అంగీ వేసుకొని వచ్చి ఆ దేవాలయంలో ఉన్న సంఘ సభ్యులందరూ చూస్తూ ఉండగానే ప్రభువు తన శరీర రక్తములను, రొట్టెను, ద్రాక్షారసమును, సంస్కార భోజనమును దేవదాసయ్య గారికి అందించిన వారుగా ఉన్నారు. ఎంత గొప్ప ప్రార్థనా పరులో చూడండి, ఎంత గొప్ప భక్తి పరులో చూడండి. ప్రభు చేతుల మీదుగా సంస్కార భోజనము అందరి కన్నులు ఎదుట అందుకోగలిగిన గొప్ప భక్తి పరులు, ప్రార్థనా పరులు దేవదాసయ్య గారు. అలాగే దేవదాసయ్య గారి యొక్క భక్తి ఏమిటి అంటే, వారి జీవితంలో ఎవరిని ఒరే అని పిలిచిన వారుగా లేరు. అబ్బాయి అమ్మాయి తప్పితే ఇంకొక మాట వారు ఎన్నడూ ఎవరిని పలకరించలేదు, మాట్లాడలేదు కూడా. అలాగే ఎవరితోనూ అయ్యగారు దురుసుగా మాట్లాడిన వారుగా లేరు. ఇంకా మనం గమనించినట్లయితే ఆయన ఎద్దుకు మొట్టమొదటి బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారు అయిన విజయరత్నం గారు ఎప్పుడు వచ్చినా అయ్యగారితో పోట్లాడుతూ చాలా పరుషంగా మాట్లాడేవారు. అయినా కూడా అయ్యగారు శాంతంగానే జవాబిచ్చేవారు, కానీ ఎప్పుడూ తిరిగి కోపపడేవారు కారు. అలాగే ఇంకా అయ్యగారు భక్తిని గురించి మనం ఆలోచన చేస్తే, ఒకసారి దేవదాసయ్య గారి దగ్గరికి ప్రభువు వచ్చి నా కుమారుడా అని పిలిచినప్పుడు అయ్యగారు దేవునితో అన్నారు. ఏమన్నారు ప్రభువుతో? అయ్యా నన్ను కుమారుడు అనవద్దు, నన్ను దాసుడు అనండి. నేను దాసుడనే, నా పేరు దేవదాసు, నేను దేవునికి దాసుడనే అని ఎప్పుడూ తగ్గించుకునే గొప్ప ప్రార్థనాపరులు దేవదాసయ్య గారు. ఇంకా మనం గమనించినట్లయితే దేవదాసయ్య గారికి దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచిన తర్వాత దుష్టుడైన సాతాను ఎప్పుడూ అయ్యగారిని హింసిస్తూ, బాధ పెడుతూ, వ్యాధులతోనూ రకరకాలైన రోగములతోనూ వాడు బాధ పెడుతూ ఉండేవారు. అయితే రాత్రంతా అయ్యగారు ఆ బాధలను, ఆ వేదనలను అనుభవిస్తూ ఉదయకాలమున సంతోషముగా లేచి దర్జాగా దేవుని సువార్త ప్రకటిస్తూ సంతోషముగా బైబిల్ మిషన్ గూర్చినటువంటి వార్తలు వినిపించేవారు అయ్యగారు. అలాగే ఇంకా మనము అయ్యగారి యొక్క జీవితమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు వ్రాసిన కీర్తనలు, వారి భక్తి ఎంతో, వారి పాండిత్యం ఎంతో, దేవునితో వారికి కలిగిన సహవాసం ఎంత గొప్పదో తెలియజేస్తూ ఉన్నది. దీనిని తెలుగు క్రైస్తవ కీర్తనలు అనే పేరుతో ముద్రించి కాకాని స్వస్తిశాలలో దీనిని అమ్ముచూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ముందు మాట అనే ఆ ముందు పేజీలో ఈ మాటలు మనకు కనబడతాయి. ఇందులో ఈ కీర్తనలు ఏం కీర్తనలు అంటే ఇవి ప్రభు స్వయముగా పాడిన కీర్తనలు, దేవదూతలు అందించిన కీర్తనలు, అలాగే పరిశుద్ధులు అందించిన కీర్తనలు, అలాగే అయ్యగారు వ్రాసిన కీర్తనలు. ఇవన్నీ కూడా మీకు పాడటం రాకపోయినప్పటికీ ఈ పాటలను చదివిన ఎడల ఇందులో ఉన్న సంగతులను మీరు అర్థము చేసుకొనగలరు అని వ్రాసిన వారుగా ఉన్నారు. స్వస్థత కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనలు మనోనిదానముతో ఈ కీర్తనలన్నీ పాడుకున్న ఎడల రోగ్రస్తులైన వారు బాగుపడగలరు. పరలోక రాజ్యములో దేవుడు మనకు ఎంత గొప్ప అంతస్తు ఇవ్వనై ఉన్నాడో ఈ కీర్తనలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. రాకడ కీర్తనలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నారు కనుక త్వరగా
సిద్ధపడండి. అలాగే మానవుడు శ్రమను పొందాలి. శ్రమ పొందే సింహాసనం ఎక్కారు యేసుక్రీస్తు ప్రభు. అలాగే మనుషులు, విశ్వాసులు, భక్తులు కూడా శ్రమ అనుభవించిన తర్వాత కిరీటము ధరించగలరు, సింహాసనం మీద కూర్చోగలరు. కనుక శ్రమలలో దేవునిని స్తుతించాలి. శ్రమలలో ఓదార్పు కలిగించే కీర్తనలు వ్రాసాలు. అలాగే తనువు నాదిదిగో అనే కీర్తనలో దేవునికి ఎలాగో మనం సమర్పించుకోవాలో, మనకున్న వాటిని సమర్పించుకోవాలో దేవదాసయ్య గారు తెలియజేసిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ వివాహ కీర్తనలు ఇలాగూ ఈ కీర్తనలన్నీ చదివినప్పుడు ఎన్ని గొప్ప సంగతులు ఉంటాయో. బైబిల్ మిషన్ బిడలైన వారు లేకపోతే సేవకులైన వారు ఈ ఒక్కొక్క పాటను, ఒక్కొక్క చరణమును ఒక్కొక్క ప్రసంగముగా చెప్పగలిగిన, వివరించగలిగిన గొప్ప జ్ఞానయుక్తమైన పాటలు అయ్యగారు వ్రాసిన కీర్తనలు. కనుక ప్రియమైన దేవుని బిడలారా, ఈ కీర్తనలు ఏ కీర్తనలు అంటే పరలోకము నుండి భూమి మీదకి ప్రభువే స్వయంగా పంపించిన కీర్తనలు. ఇవి పరలోకములో పాడుకునే కీర్తనలు. గనుక ఈ కీర్తనలు పాడుట వలన దీవెన. అలాగే అయ్యగారు ఎంత గొప్ప భక్తిపరులు అనంటే, అయ్యగారు తన జీవితంలో ఎవరు ఆయనను గౌరవించినా గౌరవించకపోయినప్పటికీ ప్రతిదానిని ఓర్చుకోగలిగిన గొప్ప భక్తిపరులు అయినారు. అయ్యగారు వృద్ధాప్యమును బట్టి ఎక్కడికి వెళ్ళలేరు. గనుక అయ్యగారిని ఒక చోటు నుండి ఒక చోటుకి తీసుకుని వెళ్ళడానికి, కుర్చీలో కూర్చోబెట్టడానికి ఆ కాలంలో ఒక ఆయన ఉండేవారు. ఆయన అయ్యగారిని ఎప్పుడూ కూడా కుర్చీలో కదబడేటట్టు కూర్చోబెట్టేవారు. అయ్యగారికి చాలా బాధ కలిగేది. అయితే అయ్యగారు ఎన్నడూ ఇదేంటబ్బా ఇటు చేస్తున్నామని ఎన్నడూ మాట్లాడలేదు. కానీ ఒక్క దినమందు అయ్యగారు అన్నారంట, అబ్బాయి వృద్ధాప్యం వలే శాపం అబ్బాయి. ఎవరైతే అయ్యగారిని జాగ్రత్తగా కూర్చోబెట్టకుండా రఫ్ అండ్ టఫ్గా ఆయన పట్ల ప్రవర్తించారో ఆ వ్యక్తి కొంతకాలం తర్వాత బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నవాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, వారికి పరిచర్య చేసేవారు సరైన స్థితిలో పరిచర్య చెయ్యకపోయినా కూడా అయ్యగారు ఎన్నడూను వారిని కించిత్ మాటలు మాట్లాడకుండా వారే భరించిన వారుగా ఉన్నారు. తన భక్తిని నిలుపుకున్నవారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం మనము చూచినట్లయితే, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు అనే మాట కనబడుతుంది. ఈ మాట 100% దైవజనులైన దేవదాసయ్య గారికి సరిగ్గా సరిపోతుంది. వారు మహిమ ప్రవేశము చేసిన తర్వాత ఆయనను బట్టి బైబిల్ మిషన్ బిడలైన వారందరూ కూడా ధన్యులైపోతూ ఉన్నారు. అలాగే అయ్యగారు ఏమన్నారు, అయ్యగారు వెళ్ళేటప్పుడు మహిమ ప్రవేశం చేసే దినమున అన్నారు, అబ్బాయి నేనెక్కడికి వెళ్తాను మళ్ళుతాను అన్నారు. వారు వెళ్ళారు, మళ్ళుకొని భూమి మీదకి వచ్చారు. ఈ కాలంలో ప్రభుతో పాటు ఎవరైతే ఎక్కడెక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నారో ఆయా స్థలములకు ప్రభుతో కూడా సంచరిస్తూ ఉన్నారు, ప్రభుతో పాటు కనబడుతున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఈ గొప్ప ఆధిక్యత ఏ భక్తునికి లోకంలో దేవుడు ఇవ్వలేదు. వారంత భక్తిని కనపరచలేదు. దైవజనులైన దేవదాసయ్య గారి యొక్క భక్తి ఏమిటి అని అంటే, రాకడ పర్యంతము భూమి మీదికి వచ్చి భక్తులైన వారికి కనబడి మాట్లాడగలిగిన శక్తి కలిగిన వారుగా, భక్తి కలిగిన వారుగా ఉన్నారు దైవజనులైన దేవదాసయ్య గారు. అలాగే ప్రియమైన దేవుని బిడలారా, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. నీతిమంతుడైన దేవదాసయ్య గారి యొక్క కోరిక ఏమిటి అనంటే, దేవుడు అందరికీ కనబడి మాట్లాడాలి, దేవుణ్ణి అందరూ చూడాలి, అందరూ ప్రభువుని చూచి ఆయన చెప్పింది చేసి రాకడకు సిద్ధపడాలి అనేది దైవజనులైన దేవదాసయ్య గారి యొక్క కోరిక ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, బహుశా దేవదాసయ్య గారి యొక్క జీవితమును చెప్పుకోవడం మొదలు పెడితే దినములు చాలవు. అంత గొప్ప మహా గొప్ప భక్తిపరులై ఉన్నారు. కానీ ఈ టీవీ కార్యక్రమం ద్వారా మనం సమయమునకు ముగించవలసిన వారమై ఉన్నాము కనుక కొద్ది మాటలే నేను మీ ముందర పెట్టినవా దాననై ఉన్నాను. కనుక దేవుని దైవజనులైన దేవదాసయ్య గారి యొక్క మాటలు విన్న
మీ అందరి మీదకి దీవెనలు మెండుగా కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే